హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రేమ నువ్వే పార్ట్ 1. ఈ సీరియల్ ఇవాళ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మంచి సీరియల్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా గత సీరియల్స్ని ఆదరించినట్టుగానే ఈ సీరియల్ని కూడా ఆదరిస్తారని నమ్ముతూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెక్లెస్ రోడ్ పై కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్ తో చాలా చక్కగా ముస్తాబయ్యింది. నైట్ కూడా డేని తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. 32 విక్రాంత్ రాణా 7 సంవత్సరాల తర్వాత సిటీలోకి అడుగుపెట్టాడు. జస్ట్ 1 డే బ్యాక్. ట్యాంక్ బండ్ పై చాలాసేపు గడిపి ఒంటరిగా నెక్లెస్ రోడ్ అందాలని చూస్తూ ఇంటికి ప్రయాణమయ్యాడు. ఇప్పట్లో హైదరాబాద్ లో అడుగు పెట్టాలి అనుకోలేదు. కానీ నానమ్మ ఆరోగ్యం కోసం తప్పలేదు. శరీరానికి అయిన గాయాలు త్వరగా మానవచ్చు, దానికి మెడిసిన్ కూడా ఉంటుంది. కానీ మనసు పైన గాయాలు, అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. జ్ఞాపకాలు ఇంకా ఆ గాయాలను తడుముతుంటే ఆ పెయిన్ ని భరించలేకపోతున్నాడు. ఇలా అనుకుంటూ స్మూత్ గా డ్రైవింగ్ చేస్తున్న రానా కారుకి అడ్డంగా ఒక కుక్క పిల్ల అడ్డుగా వచ్చింది. సడన్ బ్రేక్ తో కారు ఆపాడు. ఆ కుక్క సేఫ్గా తూక ఉప్పుకుంటూ వెళ్ళిపోయింది. కారు ఆపిన ప్లేస్ నిర్మానుష్యంగా ఉంది. దూరంగా చూస్తే చక్కటి లైటింగ్ లో సిటీ అందాలు కనిపిస్తున్నాయి. కారు మెల్లిగా పక్కకు తిప్పి దిగి చూస్తూ నించున్నాడు. మనసుకి ప్రశాంతతగా అనిపించింది ఒక క్షణం. కాసేపటికి తన హార్ట్ బీట్ రేస్ అయ్యింది. తన గుండె చప్పుడు తానే వింటున్నాడు. అప్పటిదాకా అతని మనసు జ్ఞాపకాల గాయాలు చెయ్యగా వాటి తాలూకు బాధ దూది పింజంలా ఎగిరిపోయింది ఒక్క నిమిషంలో. ఏంటి ఈ ఫీలింగ్, కొత్తగా ఉంది అనుకున్నాడు మనసులో. అప్పుడే వెనక నుంచి చెం 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 అని మువ్వల సవ్వడి వినిపించింది, చాలా దగ్గరగా. గుండె ఇంకాస్త వేగంగా కొట్టుకు రానాది. వెనక్కి తిరుగుదాం అనుకునే లోపే తన భుజం పైన ఎవరో చెయ్యి వేస్తారు. వెనక్కి తిరిగి చూసి స్టాచ్యూ అయిపోయాడు రానా. తెల్లటి దుపట్ట తల మెడ కవర్ చేసుకుని ఫేస్ మాత్రమే కనిపించేలా ఒక అమ్మాయి తన ముందు. ఆమె పెద్ద పెద్ద కళ్ళకు కాటుక దిద్దిందేమో, ఇంకా అందంగా కనబడుతున్నాయి. అందమైన కనుబొమ్మల నడుమ నల్లటి చిన్న స్టిక్కర్, తీరైన ముక్కుకి చిన్నటి గోల్డెన్ ప్లెయిన్ కలర్ ముక్కుపోగుతో అందమైన ముఖం. ఆ ముఖంలో కంగారు భయం లాంటివి ఏమీ లేవు. హాయ్, ఇలా రండి అంటూ చెయ్యి చాచింది తన ముందు. ఏంటి అని అడగాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ముఖం చూసి మాట కూడా బయటికి రావడం లేదు. నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఒక్కసారి ఇలా రండి అని తన చేత్తో నా చెయ్యిని పట్టుకొని తీసుకెళ్ళింది తన వెంట. వెళ్ళాను నేను కాదు, తనే తీసుకెళ్ళింది. నా కళ్ళు, నా కాళ్ళు, నా మనసు కూడా నా మాట వినడం లేదు. తను తీసుకెళ్లిన చోటికి వెళ్ళాను. అక్కడ రోడ్డు పైన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. తలకి గాయమైంది, బ్లడ్ పోతుంది. ప్లీజ్ సహాయం చేయండి, ఇతను మా నాన్న, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది. అప్పుడు కూడా ఆమె ముఖంలో బాధ అనేది కనిపించలేదు. లేదా నాకే అలా అనిపించిందో తెలీదు. అతని బ్లడ్ చూడగానే నేను కొంచెం తేరుకొని వెంటనే నా కార్ తీసి అతన్ని కారులోకి షిఫ్ట్ చేసి మీరు ఎక్కండి అని ఆమెకి చెప్పి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాను. స్ట్రెచ్చర్ పైన లోపలికి తీసుకెళ్లగానే డ్యూటీ డాక్టర్ వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. చిన్న యాక్సిడెంట్ అని చెప్పింది మిస్ వైట్ చూడిదార్. తను డాక్టర్తో మాట్లాడుతూ ఉంది. దూరంగా ఆమెనే చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలీదు, ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు అనిపించింది. డాక్టర్తో మాట్లాడుతూనే నా వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ చూస్తే కొన్ని సంవత్సరాలు తిండి లేకుండా బతికేయొచ్చు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ అర్థం కాలేదు, కానీ బాగుంది అనిపించింది నా మనసుకి. అందుకే మైండ్ మాట వినడం మానేసి ఆ అమ్మాయిని చూస్తూ నించున్నాను. డాక్టర్తో మాట్లాడి వచ్చింది నా దగ్గరికి. మైనర్ ఇంజురీ అంట,
5000 బిల్లు కట్టమంటున్నాడు. ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేదు అంది ఇబ్బందిగా. తను ఇబ్బంది పడడం నాకెందుకో నచ్చలేదు. వెళ్లి వెంటనే రిసెప్షన్ లో నా కార్డు ఇచ్చాను. బిల్ పే అయిపోయింది. రిసిప్ట్ తెచ్చి ఇచ్చాను. థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. ఏదో హక్కు అన్నట్టుగా తీసుకుంది. అది కూడా నాకు బాగా నచ్చింది. మళ్ళీ మాట్లాడడానికి నోరు తెరిచే క్షణం కోసం ఎందుకో ఎదురుస్తూ ఉన్నాను నేను. మెడిసిన్ తెమ్మన్నారు, నేను వెళ్ళి తెస్తాను, మీరు కూర్చోండి అంది స్లిప్ చేతిలో పట్టుకొని. తన చేతిలోని స్లిప్ తీసుకున్నాను. ఏంటి అన్నట్టుగా చూసింది కళ్ళతోనే. నేను తీసుకొస్తానని చెప్పానేమో నా కళ్ళతోటి అర్థం చేసుకుంది. వెళ్ళి మెడిసిన్ తెచ్చాను. అప్పుడే లోపలికి వచ్చిన 2 ఆడపిల్లలు ఏడుస్తూ మిస్ వైట్ చూడిదార్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ మాటల్ని బట్టి ఆ గాయమైన వ్యక్తి పిల్లలు వీళ్ళు. చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అన్నా అని మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారు. పాపం చిన్నవాళ్ళు 2 పిల్లలు. నిండా 20 ఏళ్ళు కూడా లేవు. ఇట్స్ ఓకే అన్నాను నేను. మిస్ వైట్ చూడిదార్ మాత్రం వాళ్ళకి చాలా ధైర్యం చెప్తుంది. మరి ఈ మిస్ వైట్ చూడిదార్ ఏమవుతుంది వాళ్ళకి చూద్దాం అనుకున్నాడు విక్రాంత్ రాణా. ముగ్గురు కలిసి వార్డులోకి వెళ్లారు. ఆ తర్వాత తనొక్కతే వచ్చింది బయటికి. వెళ్దామా అంది. మెడిసిన్ కి ఎంత అయింది అని అడిగింది మృదువుగా. ఇద్దరం బయటికి వస్తున్నప్పుడు 1100 అన్నాను బేస్ మార్చి కొంచెం సీరియస్ గా. నా వాయిస్ లోని సీరియస్నెస్ గుర్తుపట్టేసింది. సారీ అండి, అతను మా నాన్న కాదు. అలా చెప్పినందుకు మీకు కోపం వచ్చింది కదా అంది. నేనైతే కొంచెం షాక్ అయ్యాను. నోరు తెరిచి చెప్తే కానీ అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు మన ఫ్యామిలీలోనే. అలాంటిది నా వాయిస్ లోని బేస్ ని బట్టి నేను ఏమనుకుంటున్నానో చెప్తుంది అనుకుంటూ ఆమె వైపు చూశాను. ఓకే, టోటల్ 6100. మీ నంబర్ ఇస్తే నేను రేపటికి జీపే చేస్తాను అంటూ నా వైపు చూసింది. కనుబొమ్మలు మూడేసి సీరియస్ గా తన వైపు చూశా. వెంటనే అతను నాకు నాన్న కాకపోతేనే వేరే ఎవరికో నాన్నే కదా. చాలా మందిని సహాయం అడిగాను రోడ్డు పైన, కానీ ఎవరు సహాయం చేయలేదు. ఎవరో ఏంటో ఎందుకు రిస్క్ అవసరమా వదిలేయండి అంటూ చెప్పి వెళ్ళిపోతున్నారు. అందుకే మీకు అబద్ధం చెప్పాను. చూశారు కదా ఇందాక, 2 ఆడపిల్లలే. పాపం వాళ్ళకి మదర్ కూడా లేదంట అంది. అప్పటి వరకు అవసరానికి అబద్ధం చెప్పినా ఇప్పుడు మాత్రం అందమైన నిజాన్ని చెప్తూ ఆమె 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 అమాయకమైన రూపం నా మనసులో ముద్రించుకుపోయింది. మీ నెంబర్ అని అడిగింది. అప్పటికి నా కార్ దగ్గరికి వచ్చేసాం. నా నెంబర్ ఇచ్చాను. 2 days లో మీకు మనీ సెండ్ చేస్తాను అంది నెమ్మదిగా తను. ఎంత చేస్తారు అని అడిగాను ఆమె కళ్ళలోకి చూస్తూ. 6100 అంతే కదా అమౌంట్ టోటల్ అంది మిస్ చూడిదార్. ఇప్పుడు ఇస్తే అంతే, కానీ 2 days తర్వాత ఇస్తే 4,96,296 రూపాయలు అన్నాను ఫోన్లో క్యాలిక్యులేట్ చేస్తూ. ఆమె కళ్ళు తేలేసి ఏంటండి 2 days కి అంత ఇంట్రెస్టా అని అడిగింది. కాదు అరిచింది షాకింగ్ గా. ఇది ఇంట్రెస్ట్ కాదు మిస్, నేను 2 days లో యూరోప్ వెళ్తున్నాను. మనకి ఇక్కడ 1 రూపీ, అక్కడ కరెన్సీలో 81 రూపాయి 6 పైసలు. సో 6100 యూరోప్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే ఇందాక నేను చెప్పిన టోటల్ అమౌంట్ వస్తుంది. సో 2 days అయ్యాక మీరు నాకు అంత అమౌంట్ ఇవ్వాలి అన్నాను నేను. నోనో, ఇది చీటింగ్ కూడా అంటారు దీన్ని. అంత అమౌంట్ నా దగ్గర ఎక్కడిది? ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను నేను. ఎనీవే, మీరు నాకు సహాయం చేశారు కదా, దానికి నేను డబుల్ అమౌంట్ ఇస్తాను అంటూ తన చేతికి ఉన్న బంగారు బ్రేస్లెట్ తీసి నా చేతిలో పెట్టింది. దీన్ని ఏమి చేసుకోను, నేనేమన్నా మార్వాడి షాప్ నడుపుతున్నానా అన్నాను తన కంగారుకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. కంగారుగా అటు ఇటు చూస్తూ అదంతా నాకు తెలీదు, నా దగ్గర ఇది మాత్రమే ఉంది అంటూనే తలపై దుపట్టా నిండుగా కవర్ చేసుకొని ఫాస్ట్ గా వెళ్లి ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కి వెళ్ళిపోయింది.
ఏయ్ హలో మిస్, ఆగండి ఆగండి, నేను మీతో మాట్లాడాలి అంటూనే పిలిచిన వినలేదు. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఈ అమ్మాయి ఏంటి ఇంత భయపడిపోయింది? మరీ ఎక్కువ భయపెట్టానా అని నవ్వుకుంటూ కార్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాను. ఎవరో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, కానీ పేరు కూడా తెలుసుకోలేదు. చాలా భయపడిపోయింది. వెరీ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ గర్ల్. నా పేరు కూడా చెప్పలేదు. మళ్ళీ కలుస్తుందా? ఇలా తన ఆలోచనలు తన మనసుని వీడలేదు. విక్రాంత్ రానా అలా ఇంటికి చేరాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఒక అంచనాకు రాకండి. ఒక 5-6 ఎపిసోడ్లు పోతే మీకే ఈ సీరియల్ బాగా నచ్చింది. సో త్వరగా కనెక్ట్ అయిపోతారు. నా గత సీరియల్స్ ని ఆదరించినట్టుగానే ఈ సీరియల్ ని కూడా ఆదరిస్తారని నమ్ముతూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.